ఈ భూమి మీద మనం ఉన్నాం, భూమి మీద మనందరము ఉన్నాం కదా. మనం భూమి మీదే ఉన్నాం కదా. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మనం భూమి మీదే ఉన్నాం. అయితే దేవుడు ఈ భూలోకంలో మనకి ఒక జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ భూలోకంలో మనిషికి ఏం చేశాడు? ఒక జీవితం, ఒకే ఒక్క జీవితాన్ని ఇచ్చాడు. పోయిన జన్మలో, వచ్చే జన్మలో అవన్నీ ఏమి లేవు. అవన్నీ కూడా వాటిని ఏమంటారంటే కల్పిత కళలు అంటారు, కల్పిత గాలు. పోయిన జీవితం లేదు, తర్వాత ఇంకో జీవితం అనేది భూమి మీద ఉండదు. మనిషికి భూలోకంలో దేవుడు ఇచ్చినటువంటి జీవితం ఒకే ఒక్క జీవితం. ఈ ఒకే ఒక్క జీవితంలో దేవుడు ఏం చేశాడంటే 100 సంవత్సరాలు కాలాన్ని మనిషికి ఇచ్చాడు. 100ఏనా? మెతుషలాకి దాదాపుగా 900 పైన సంవత్సరాలు ఇచ్చాడు. అలాగని అందరికి అంత జీవితం ఉంటుందా? ఉండదు. మాటలు మనం వినలేదా? ఈ భూలోకపు జీవితం శాశ్వతమైనది కాదు. ఈ భూలోకపు జీవితం ఎవరికి శాశ్వతమైనది కాదు. రేపేమి జరుగుతుందో మనకు తెలియదు, రేపేమిటి అనేది మనకు తెలియదు. అందుకే దైవజనుడైనటువంటి మోషే 91వ కీర్తనలో ఏం చెప్పాడంటే, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అని చెప్పాడు. ఏమన్నాడు? మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఎప్పుడు ఈ జీవితం ముగుస్తుంది? ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచి మనిషి వెళ్ళిపోతాడు? ఎప్పుడు ఎలా ఈ యొక్క ప్రాణం పోతుంది అనేది మనిషికి